హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ విత్ మీనా. సో గాయస్, ఈ వీడియోలో వచ్చేసి నేను మీకు జస్ట్ని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. సో మనకు ఫస్ట్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే, మనకు ఒక పౌడర్ అంటే ఏదైనా పౌడర్ తీసుకోవచ్చు. మనం ఇక్కడ ఒక బౌల్ని తీసుకున్నాను నేనైతే. పౌడర్ని తీసుకోవాలి, ఏదైనా ఫ్రేగ్రెన్స్ పౌడర్ అండ్ గ్లూ, ఫెవికాల్ తీసుకోవాలి. అండ్ నెక్స్ట్ మనకు కప్పు విత్ వాటర్ అండ్ డిస్పోజబుల్ స్పూన్స్ విత్ అ కప్ ఆఫ్ వాటర్. సో నెక్స్ట్ మనం ఆ కప్పులోకి వాటర్ని ఫిల్ చేసుకుందాం. సో ఫస్ట్ అయితే మనం కప్ని తీసుకుందాం. నా వాటర్ని పోసేసుకున్నాం. సో నాకు వాటర్ వచ్చేసి కొన్ని కావాలి కాబట్టి నేను హాఫ్ గ్లాస్ తీసుకున్నాను. సో ఇప్పుడైతే మనం ఆ వాటర్ని పక్కకు దవ్వేసి బౌల్ని మనం అగైన్ తీసుకోవాలి. ఇందులోకి మనం పాండ్స్ పౌడర్, అంటే మీరు ఏ పౌడర్ అయినా తీసుకోవచ్చు, హోమ్ మేడ్ అంటే ఇంట్లో వాడే పౌడర్. అండ్ అందులో కొద్దిగా ఫెవికాల్, ఎంత పౌడర్ తీసుకున్నాం దాంట్లో కొద్దిగా లెస్ పర్సెంట్ అంటే 50% తగ్గించేసి మనం ఫెవికాల్ని అయితే వేసుకోవాలి. ఫెవికాల్ని వేసుకొని మనం మంచిగా కలుపుకోవాలి. ఇక్కడ నేను మీకు ఫెవికాల్ కూడా వేసి చూపిస్తాను. సో గైస్, ఇప్పుడైతే నేను ఫెవికాల్ని వేసాను. సో కొద్దిగా లేట్ అయిందనమాట డబ్బాని తెరిచేయగల. సో ఇప్పుడు ఫెవికాల్ వేసేసుకున్నాము. అండ్ నెక్స్ట్ మనం వచ్చేసి దీన్ని మిక్స్ చేసుకోవాలి. లైట్గా మిక్స్ చేసుకోండి, అంత గట్టిగా మిక్స్ చేసుకోవద్దు. అట్లా లిటిల్గా లమ్స్ కనిపించిన వెంటనే తీసేయండి. అందులోకి మనం ఒక స్పూన్ ఆఫ్ వాటర్ని తీసుకుందాం, అంటే 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ వాటర్ని పోసేసుకొని మళ్ళీ మనం కలిపేసుకోవాలి. నీట్గా మొత్తం బ్లెండ్ చేసుకోవాలి. మీకు వచ్చేసి నేను క్లియర్గా చూపిస్తున్నాను, మీకు కావాలంటే మీరు స్కిప్ కూడా చేసేసుకోండి. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ గైస్. సో నేను మీకు చెప్పినట్టే జీజోని కూడా తయారు చేసి చూపిస్తున్నాను, ఓకేనా. మనకు జీజోని కొనే అవసరం లేకుండా మీకు ఇక్కడ చూపించేస్తున్నాను, ఈజీగా చేసుకోవచ్చు. అండ్ మీకు ఫస్ట్ మీకు ఏదైనా డబ్బా మీద చేస్తున్నారంటే ఫస్ట్ కోటింగ్ వేసుకోండి, ఓకేనా. ఇట్లా థిక్ పేస్ట్ కన్నా లూజ్గా లిక్విడ్ ఫామ్లో ఉండాలి మనకు, అంటే థిక్గా ఉండకుండా లిక్విడ్ ఫామ్లో ఉండాలి. సో నేనైతే ఇక్కడ ఒక డబ్బాని తీసుకొని చూపిస్తున్నాను. ఒక బ్రష్ సాయంతో ఇలా రబ్ చేసేసుకోవాలి, అంటే ఇది ట్రాన్స్పరెంట్గానే ఉంటుంది. సో ఇలా ఫస్ట్ కోటింగ్ వేసేసిన తర్వాత ఇందులోకి మనం వైట్ కలర్ని అప్లై చేసుకోవాలి. సో మనం ఎప్పుడు చేసినా ఫస్ట్ ట్రాన్స్పరెంట్ కోటింగ్ వేయాలంటే అదేమీ ఉండదండి. ఫస్ట్ మనం చెక్ చేసుకోవాలన్నమాట, అది ఎలా ఉంది సబ్స్టెన్స్, అంటే పడుతుందా లేదా అని. సో అందుకని అన్నమాట. సో ఇలా వైట్ కలర్ని వేసేసుకున్న తర్వాత నేను మీకు ఇలా పూసి చూపిస్తున్నాను. సో ఇదైతే బాగా టర్న్ అవుట్ అయింది. సో నెక్స్ట్ వీడియోలో నేను మీకు దీన్ని బ్లూ కలర్లో కలర్ చేశాను ఆల్రెడీ, అంటే వీడియో తర్వాత నేను చేశాను. సో ఇది ఆడియో. సో నేను మీకు ఆ పార్ట్ 2 కూడా పెట్టేస్తాను. సో ఇలా అయితే నీట్గా మనం కవర్ చేసుకోవాలి. థిక్గా వేసుకోండి, మంచి లుక్ వస్తుంది థిక్గా వేసుకోండి, ఓకేనా. అండ్ దీన్ని ఎప్పుడు మీకు రీస్టోర్ చేయాలంటే డ్రై ప్లేసెస్లోనే పెట్టుకోండి. సో బాయ్ గాయ్స్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.